ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎంపీగా ఏ విధంగా మనం బీఆర్ఎస్ నుంచి పార్టీ నుంచో కాంగ్రెస్ పార్టీ నుంచో కానీ ఇప్పుడు ఏ విధంగా మనం వేయాలో చూడాలి. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ కాంగ్రెస్ పార్టీకి మనం ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అంటే ఒక ఛాన్స్ ఇచ్చింది జస్ట్ అంతే. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక ఛాన్స్ ఇచ్చారు. సో ఎంపీ ఎలక్షన్స్ కూడా బీజేపీ నుంచి కాకుండా కాంగ్రెస్ తరఫు నుంచి ఒక మన ఎంపీగా పోటీ చేస్తున్న విధానంలో మనం కూడా ఒక ఛాన్స్ కాంగ్రెస్ తరఫున ఎంపీకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో అంతే. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నావు బ్రదర్? మరి ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో మనకి బాగానే వస్తాయి అనుకుంటున్నాను, బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కాకుండా. సో అయితే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ అయితే అధికారులు ఉంది కదా, సో ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఆల్రెడీ ఇక్కడ చూసుకుంటే మనకి కొంచెం తెలంగాణ అప్పుల్లో ఉందంటున్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కొత్తగా, కానీ నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగానే ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఇప్పుడు మన ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ తరపు నుంచి అయితే రేవంత్ రెడ్డి గారు ఒక పాలసీ పెట్టారు. ఏంటి అది, మన ఫ్రీ బస్సెస్, స్త్రీలకు ఫ్రీ బస్సెస్ పెట్టారు. సో దానివల్ల చాలామంది, కొంతమంది ఇబ్బంది పడుతున్నారో తెలియదు, కానీ చాలామంది ఒక 70%, 80% వరకు లేడీస్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంటి అంటే ఇప్పుడు ఎలాంటి అంటే పెట్టాల్సింది యాక్చువల్గా అందరికీ కాకుండా ఓన్లీ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళకి మాత్రమే ఫ్రీ బస్సెస్ కండక్ట్ చేస్తే చాలా బాగుండేది అనిపిస్తుంది. సో అది. సో మిగతా ఉన్న ఎట్లున్నాయి బ్రదర్? ఇప్పుడు 24 hours కరెంట్ అంటున్నారు కదా, సో వస్తుందా 24 hours? 24/7 రావట్లేదు, నిజం చెప్తున్నాను. 24/7 రావట్లేదు. మాది ప్రజెంట్ నేను హైదరాబాద్ యూసఫ్గూడలో ఉంటున్నాను, రేవంత్ నగర్ కాలనీలో. సో ఇంతకుముందు ఉన్నంత లేదు, ప్రజెంట్ కరెంట్ పోతుంది. 1 డేలో ఒక్కసారైనా పోవాల్సిందే ఇక. సో అది బ్రదర్. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఐటీ ఇంతకుముందు కేటీఆర్ గారు ఉన్నారు కదా, సో అయితే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ గారు ఐటీలో కేటీఆర్ని మించింది ఎవరైతే రారు మ్యాక్సిమం. అతను ఉన్న లాంగ్వేజ్ స్పీచ్ కానీ వాట్ ఎవర్, అతను స్పీకింగ్ మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ మామూలుగా ఉండదు, బాగా మాట్లాడతాడు. ఎందుకంటే చాలా వీడియోస్ చూశాను నేను, ఫారెన్ వెళ్ళడం కానీ ఇక్కడికి ఐటీ కంపెనీలకి, ఇక్కడ కొత్త ఐటీ కంపెనీలు రావడానికి కారణం కూడా అతను కొద్దిగా చేయడం వల్లే. ప్రజెంట్ అయితే ఈ కాంగ్రెస్ పార్టీలో ఐటీ మినిస్టర్ ఏం చేస్తారో అంత లేదు, కానీ అతను టాకింగ్ పవర్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకే ఓకే బ్రదర్. కొద్ది రోజులు ఇప్పుడు ఏపీలో ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి కదా, సో నీ ఒపీనియన్ ప్రకారం వెళ్తుంటావు కదా, సో బోర్డర్ అంటున్నావు, సో అయితే ఎవరు గెలవాలనుకుంటున్నావు? అంటే ఎవరు వస్తే బెటర్గా ఉండిద్ది అనుకుంటున్నావు? జగనే ఈసారి. ఎందుకంటే ఎందుకు అంటే అంత ఏపీలో అంత మాకు అంత యాక్షన్ లేదు, కానీ నేను ఫ్రెండ్స్ ఉన్నారు ఏపీలో, ఫ్రెండ్స్ ఉన్నారు వల్ల వాళ్ళు ప్రజెంట్ అయితే చెప్తున్నారు ఏపీలో ఈసారి తప్పకుండా మళ్ళీ జగనే వస్తాడని. మరి ఇప్పుడు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా బీజేపీ ముగ్గురు కలిసి వస్తున్నారు కదా, అట్లానే కాకుండా మళ్ళీ షర్మిల గారు సొంత చెల్లెలే, ఇలా నలుగురు వస్తున్నారు. సో ఒక్కరే మరి వీళ్ళందరూ ఫస్ట్ ఒక్కొక్కరిగా సింగిల్గా వచ్చారు, ఇప్పుడు అందరూ ఏకమై ఒకటిగా నిలిచారు. ఆయన జగనే వస్తాడని నా నమ్మకం, నా ఫ్రెండ్స్ కూడా అంత క్లియర్గా నమ్మకంతో చెప్తున్నారు కాబట్టి. సో అది.